స్థానంలోకి ప్రభు ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవులను చెప్పుకునే మనం కూడా ఏమైనా మనలో భేదాలు ఉంటే, ఏమైనా మనలో ప్రభుకి అయిష్టమైన కార్యాలు మనలో ఉంటే వాటన్నిటిని మనం తీసివేసుకొని ప్రభు కొరకు ముందుకు సాగే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మనం గమనిస్తే, ఐకమత్యంతో కూడిన ప్రార్థన 10 మంది కుష్ఠ రోగులు చేస్తా ఉన్నారు. 10 మంది యేసు ప్రభుతో ఏం ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మమ్మల్ని కరుణించము. ఒకే అంశము, ఒకే కాన్సెప్ట్, ఒకే విధమైనటువంటి ఆశీర్వాదం. ఎన్నో చూసారా? చిన్న ప్రార్థనే కానీ పెద్ద స్వస్థతని, పెద్ద అద్భుతాన్ని, పెద్ద ఆశ్చర్యాన్ని వాళ్ళు పొందేలాగా చిన్న ప్రార్థనతో వారు ప్రారంభించారు. అది కూడా ఐకమత్యముతో. ఐకమత్యము అంటే ఇప్పుడు మన గొడవలు ఉండేది కాదు, తగాదులు ఉండేది కాదు, కానీ కలిసి చెయ్యాలి అనేది ప్రాముఖ్యమైన అంశంగా మనము తెలుసుకోవాలి. సంఘంలో సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా సంఘం అంతా కలిసి చేసిన ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబిస్తాడు. ఈ 10 మంది ఐకమత్యంతో ప్రభు దగ్గరకు వచ్చారు. ఒకే సమస్యని ప్రభు దగ్గర పెట్టారు. వెంటనే ప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకొని స్పాట్ లోనే జడ్జిమెంట్ ఇచ్చాడు, స్పాట్ లోనే స్వస్థతనిచ్చాడు, స్పాట్ లోనే వారి వ్యాధి తగ్గిపోయి ఆరోగ్యంగా అయ్యారు. దీన్ని బట్టి మనం ఏమీ అర్థం చేసుకోవాలి అంటే, మనం కూడా ఐకమత్యంతో సమస్య వచ్చినప్పుడు కలిసి ప్రార్థించాలి. ఐకమత్యం అన్నం కదా, అంతా ఇంట్లో పిలవాల్సిన పనిగా, నీకు ఎక్కడుంటే అక్కడే. ప్రభువు ఇప్పుడన్నీ మనకు సులభతరం చేశారు. ఎలా చెప్పండి? కనీసం 4-3 కలిసి వాట్సాప్లో ప్రార్థన చేసుకోవచ్చు. అమ్మ వాళ్ళ టైంలో నేనున్నాను, నీకు వీలైతే నువ్వు కూడా ఉండు. వాట్సాప్ కాల్, వీడియో కాల్, లేదు మీ ఇంట్లో నువ్వు, లేదు ఇలా ప్రార్థన పెట్టినప్పుడు ఎక్కడికి వచ్చి అలా ఐకమత్యంతో ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తే ప్రభు వెంటనే మనకి స్వస్థతనిస్తాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అదే విషయాన్ని మనము 133వ కీర్తన 1వ వచనంలో చూస్తాం. చూడండి, 133వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. 133 కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు, మనోహరం. ఏంటంటే ఉపయోగకరమైనది, మనోహరం అంటే రమ్యమైనటువంటిది, అందమైనటువంటిది, అలంకారానికి మంచిగా ఉపయోగపడేటువంటిది ఐకమత్యం అనేది. కాబట్టి ఐకమత్యంతో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నాం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులకు చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించుడి. చాలండి, మిక్కటంగా ప్రేమించాలంట. మితమైన ప్రేమే కనపడటం లేదు ఈ దినాల్లో. ఇంకా మిక్కటమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ప్రభులో నువ్వుంటే వస్తుంది. ప్రభుతో సహవాసం చేస్తే మిక్కటమైన ప్రేమ వస్తుంది. ప్రభుకి నీకు దగ్గర సంబంధం ఉండి ప్రార్థన చేసినప్పుడు శత్రువుల్ని సహాయం ఏం చేస్తానన్నాడు? మిత్రులుగా చేస్తాడు. శత్రువుని ఎదుట మనకి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. శత్రువు అంటేనే మనకి అసలు ఎప్పుడు వీళ్ళని నరుకుదామా, ఎప్పుడు వీళ్ళని కొడదామా, ఎప్పుడు వీళ్ళని చంపుదామా, కత్తి పక్కన పెట్టుకుంటారు. ఆయన నిజంగా కత్తి కాదు, కత్తి పోటీ మాటలు, సూటిపోటీ మాటలు ఎప్పుడు స్ట్రైట్గా అందామని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారిని సహితము మిత్రులుగా చేస్తానన్నాడు. అలాంటి వారిని సహితం మనలతో వాళ్ళని ఏకము చేస్తానంటూ ఉన్నాడు. అలా జరగాలి అంటే మనము ప్రార్థనలో గడిపే వారముగా ఉండాలి. సంఘ ప్రార్థనే సంఘానికి